గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకముగలవు. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు. గురుకాలమునన్ గనుతింపన శక్యంబులు ఫణిపతికి బృహస్పతికి నీ గనుతింపన శక్యంబులు ఫణిపతికి బృహస్పతికి నీ భాషాపతికిన్. శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లైన చెలికాండ్ర ఎవ్వరి చేరమరచు అసురారి ధనమ్రోల నాడి ఎట్లైనా నాడిన ఎట్లైన అసుర బాలుర తోడ ఆడమరచు భక్తవత్సలుడు సంభాషించి వట్లైన పరభాషలకు మారు పలుకమరచు సురవంధు తనలోన చూచిన ఎట్లైన చొక్కి సమస్తంబు చూడమరచు హరిపదాంబోజయుగ చింతనామృతమున అంతరంగంబు నిండినట్లైన అతడు నిత్య పరిపూర్ణుడగుచువు అన్నియును మరచి జడత లేకయు ఉండును జడుని భంగి. ప్రహ్లాదుడు సుగుణాలకు నిధి వంటి వాడు. అతని గుణాల గురించి ఎంత చెప్పినా సమయం సరిపోదు. ఆ గుణాలన్నీ వర్ణించాలంటే సాక్షాత్తు ఆదిశేషునికైనా దేవతల గురు బృహస్పతికి కూడా భారతీదేవి భర్త బ్రహ్మకైనా సాధ్యం కాదంట. కాబట్టి శ్రీ మహావిష్ణువు తన దగ్గరికి వచ్చినట్లు అనిపించేది ఒక్కొక్కసారి. అలాంటి సమయంలో ప్రహ్లాదుడు తన స్నేహితుల దగ్గరకు వెళ్ళటం మరిచిపోయేవాడు. మరోసారి శ్రీహరి తనలో ఆడుతున్నట్లు అనిపించేది. ప్రహ్లాదుడు తోడి బాలకులతోటి ఆటలాటం మరిచిపోయేవాడు. ఒక్కొక్కసారి మాధవుడు తనతో మాట్లాడుతున్నట్టు అనిపించేది. ఆ సమయంలో ఎవరైనా పలకరిస్తే మాటలకు బదులు పలకటం కూడా మరిచిపోయేవాడు. మరొకసారి ఆ నారాయణుని చక్రధారిని తను చూస్తున్నట్లు అనిపించేది. అప్పుడు తన్మయత్వంలో ప్రహ్లాదుడు సర్వ ప్రపంచాన్ని మరిచిపోయేవాడు. నిత్యం శ్రీహరి పాదపద్మాలను తలుచుకుంటూ ఉండటం వల్ల ఆ భక్తి సుధలతో అతని మానసమంతా నిండిపోయేది. దివ్యమైన ఆనందంతో మరిచిపోయేవాడు. ప్రహ్లాదునికి జడత్వం అవంత కూడా లేకపోయిన నిత్యం దేవుని గురించి ఆలోచిస్తూ పైకి జడునులాగా కనిపించేవాడు.